పెంపుడు కుక్క వలన ఒక ఆమె 2 కాళ్ళు చేతులు కోల్పోయింది. ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్కలు కొన్నిసార్లు మనుషుల జీవితాన్ని ప్రమాదంగా మారుస్తాయి. నోరు లేని మూగజీవి కదా, అది జాగ్రత్త పడలేదు. దాన్ని పెంచుకుంటున్న మనమే జాగ్రత్త పడాలి. యూకేలోని గల్వర్హంట్ సిటీలో ఉంటున్న మంజిత్ సంఘ అనే 52 సంవత్సరాల మహిళ ఒక కుక్కను పెంచుకుంటోంది. అయితే గత సంవత్సరం ఆమె కాలుకి దెబ్బ తగిలి గాయమైంది. తను పెంచుకుంటున్న పెంపుడు కుక్క ఆ గాయం మీద నాకింది. దాంతో ఆ కుక్క నోటిలోని లాలాజలం ఆమె బాడీలోకి వెళ్లి సెప్సిస్ అనే వ్యాధి సోకింది. దానివల్ల కాళ్ళు చేతులు సచ్చుబడిపోయాయి. వైద్యులు వెంటనే కాళ్ళు చేతులు తొలగించాలి, లేదంటే మొత్తం శరీరానికే ప్రమాదం ఏర్పడుతుందని గుర్తించారు. ఆపరేషన్ చేసి ఆమె కాళ్ళు చేతులు తొలగించారు. అది కాకుండా ఆమెకు 6 సార్లు గుండెపోటు కూడా వచ్చిందట. అలాగే కాళ్ళు చేతులతో పాటు లివర్ దగ్గర ఉండే ప్లేహం అనే గ్రంథిని కూడా తొలగించారు. ఒక పెంపుడు కుక్క వల్ల 3 రోజుల్లో ఆమె జీవితం తారుమారైపోయింది. జంతువును పెంచుకోవడం తప్పు కాదు, వాటిని మరీ గారాబం చేసి నెత్తినెక్కించుకోవడం చాలా ప్రమాదం. చిన్నపిల్లలు ఉన్నవారు కూడా చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత రోజుల్లో పెంపుడు కుక్కలు మనుషుల కంటే ఎక్కువైపోయాయి. మనుషులకు కూడా కల్పించని ప్రత్యేక స్థానాలు పెంపుడు కుక్కలకు కల్పిస్తున్నారు.